ఆదాయం లేదు. రైతుకి 50 రూపాయలు పోతే ఇది కేజీ అప్పుడు గిడుతుంది. ఒక కాపీ ఎన్ని కాపులు కాస్తుంది ఇది? ఈ కాటకి కాక 2 కటింగ్లు వస్తాయి. ఇంకా 2 కటింగ్లు వస్తాయి. అదే పూత ఏం కనిపించలే కదా అందుకు. మళ్ళీ డిఏపి మళ్ళా చేయలేదు. అవునవునులే. ఏం మంచి అడుగు పెట్టే గుళ్ళు లేదప్పు, బ్రహ్మాండంగా వచ్చింది. పంట ఇదే కాదు, ఏది పెట్టినా ఇంతే ఉంటావు. ఆడుంది మళ్ళీ మడి మళ్ళీ అట్లే రాగి నాటిన దాంట్లో. అవునులే. అదేలే మొన్న పూతలే వచ్చి కంప చెట్లు అవతల వేసింది. ఈ పక్కేనా అది కూడా? అది కూడా అంతే. అక్కడ ఇది ఎంత ఉందన్నా? ఎన్ని ఎకరాలు ఇది? ఇది దండిగా ఉంది. ఇది ఇప్పుడు అలసంద వేసింది 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఇది ఎంత వీక్ నా రోజు వీకిండేదే రోజు. ఈ ఎర్రచంద్రం అనేది 15 ఏళ్ళు కటింగ్. దీనిలో గొర్రెలు వేసేది. దీనికి చూసుకుంటే దాన్ని బట్టి రైతుకు మిగిలేదంటే ఏమీ ఉండదు. 250 కూలీళ్ళు పెట్టి దీనికి 5 తూర్లు మందు కొట్టినావిడ అలసందకి. 5 తూర్లు కొట్టే వాళ్ళకి వచ్చి వాళ్ళ కూలీలకు మగోళ్ళకి 500 వెయ్య మందుకు 2000. 5 తూర్లు కొట్టినాక 5 తూర్లు కేజీ 20 రూపాయలు పోతే ఏమి మిగులుతుంది? ఏది మిగులుతుంది? మిగలదు. ఏమి కూలీలకి ఇప్పుడు 250 కదా. 250 రూపాయలు. వాళ్ళకి ఇవ్వద్దు 18 మంది. 18 మంది అంటే మిగిలేదంటే ఏమీ ఉండదు. ఊరికే రైతాంగానికి అప్పుడు పంట పండింది అంతే. అది పంట సంతోషపడాలంటావు. ఇప్పుడు ఇది చెట్టు వచ్చి 6 నెలలు అయింది. ఇది 6 నెలల చెట్టు. 6 నెలలు ఎర్రచందనం చెట్టు 6 నెలలు ఇది పెట్టి. దీంట్లో గడ్డి ఎక్కువ పడుతుంటే అలసంద పెట్టి రైతుకు కింద ఉండే నందగిరి గోపాలుడా, చింతలేలా చేసేవయ్యా చిన్ని ఓ వీలేసుడా. ఆకు ఇమ్మని అడగబోతే ఆకులో ఏమున్నదో, ఆకు ఇమ్మని అడగబోతే ఆకులో ఏమున్నదో, ఆకులోనే ఆదివారం చెట్టి ఓ వీలేసుడా. చంద్రమాని కింద ఉండే నందగిరి గోపాలుడా, చింతలేలా చేసేవయ్యా చిన్ని ఓ వీలేసుడా. చింతలేలా చేసేవయ్యా చిన్ని ఓ వీలేసుడా. చంద్రమాని కింద ఉండే నందగిరి గోపాలుడా, చింతలేలా చేసేవయ్యా చిన్ని ఓ వీలేసుడా. ఏమ్మా రెడీనే అని మాన్ చేసినాడు. పాడండి. బాబా మీరు అట్లా అంటే మళ్ళీ పాడొదినా జయరాం పిల్ల వస్తా. చంద్రమాని సున్నమలో ఏమున్నదో, సున్నమిమ్మని అడగబోతే సున్నములో ఏమున్నదో, సున్నములోనే శుక్రవారం చెప్పినే వీలేసుడు. చంద్రమాని కింద ఉండే నందగిరి గోపాలుడా, చింతలేలా చేసేవయ్యా చిన్ని ఓ వీలేసుడా. కాదు ఏమున్నది పువ్వులోనే పున్న పెన్నెల చెప్పినే ఓలేసుడు. పువ్వయమ్మని అడగబోతే పువ్వులో ఏమున్నదో, పువ్వయమ్మని అడగబోతే పున్నలు చెప్పు.
పాడు పాడం బాగా అది పందే కట్టు పెట్టిన మరసంగా తినబెట్టు నువ్వే తినబెట్టు పైన పడుతుంది కింద పడుతుంది ఇడుచునా ఇడుచు చూడుతుందా ఇంకా ఆటం నువ్వు ఇడిచినారు ఒకటి చేర్చి అదంత పీసు కోసుకొస్తే మళ్ళా ఒకవేళ అట్లా కాఫీకి పోయినాడు అన్నది ఎత్తావా మళ్ళా కుట్టేసుకుంటారు ఆ సిట్టి పీకాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు కాసేకేం బాగా గత్తాయి దీనిలో కన్నా తీగి తిక్కి పోతాయి కాకపోతే బరువు చెప్తాను పక్కన సంకాడ వరకు బీకినా కూడా ఒక నీ పక్కకు తిరుగు ఎట్లా ఈ దానికి సూపర్గా ఉన్నాయి కాయలు బ్రహ్మాండంగా ఉంది పంట మాత్రం ఏమున్నా వ్యవసాయం చేసేది అలవాటు ఉండాలి అది ఊరుకుంటే కాదు వ్యవసాయం అంటే అల్లటప్పుడు వాళ్ళు చేయలేరు వ్యవసాయము ఎకరాల మొత్తం అలసందే ఎర్రచందనంలో అలసంద ఎర్రచందనం పెట్టి దాంట్లో మళ్ళీ అలసంద పెట్టినావా ఇప్పుడు వచ్చి 20 రూపాయలకి ఎక్కువ పోలేదంట కేజీ ఇవే 40 రూపాయలు పోతేనే రైతుకి గిట్టేది అవునవునులే కూలీలకు ఒక్కొక్కరికి 250 డైలీ 250 కూలీలకు మగోళ్ళకి వచ్చి 500 ఎన్ని గంటలకు వస్తారన్నా కూలీళ్ళు 7:30 నుంచి 2 గంటలకు ఉంటారు 2 గంటల వరకు 2 గంటల సేపు 2 గంటల వరకు 250 కూలీ 250 కూలీ భోజనం వాళ్ళదేనా వాళ్ళదే భోజనం అవును వాళ్ళే మా ఆడోళ్ళకి వాళ్ళదే మగోళ్ళకి మందే ఉలవ పెట్టింటివి వాళ్ళని ఉలవలో 6 ఎకరాలు అది 6 ఎకరాలకు కలిసి 5 ఎకరాలు కలిసి అవి 62 ప్యాకెట్లు 62 ప్యాకెట్లు రేట్ ఏం పోయినాయినా అవి 3300 3300 కింటానా కింటా ఎన్ని కింటాలు అయినాయి 32 కింటాలు అయినాయి 32 కింటాల్లో ఈ మడి ఒక ఎకరా 1.5 ఎకరా నాటింటే 1.25 ఎకరా 45 మూటలు అయినాయి వడ్లు యావినా బీబీటీలేనా మామూలా ఇవే ప్రొద్దుటూరు బీపీటీనేమన్నా లే ఇవే మా బీబీటీ సోనా మసూరా బాగా దిగుబడి బాగా వచ్చినట్లే కదా ఎకరాకి అవి బాగా వచ్చింది బాగా వచ్చినట్లే దిగుబడి 30 ప్యాకెట్ల కంటే ఎక్కువ కాలే బాగా వచ్చింది పెట్టుబడి పెట్టిండే దాన్ని బట్టి వస్తుంది పెట్టుబడి నేను తూకంగా పెట్టుబడి పెట్టాలా రైతుకి ఏది మిగిలేదు ఉండదు పెట్టుబడులు అన్నీ పోయి అదే ఇప్పుడు ఎర్రచందనం ఎన్ని ఉన్నాయో ఎన్ని చెట్లు పెట్టినారు 900 పెట్టినా 900 చెట్ల పైకే పెట్టిండి అది దాంట్లోనే అలసంద మంచి పంట తీస్తాండవునా మంచి పంట తీస్తాండవు అట్లా పంట రైతు వ్యవసాయం చేసుకుంటేనే రైతే రాజు అన్నారు వేసుకుంటారు ఇవి మనకు రేటు పోతాయి అవునా అందులో ఒట్టికాయ రేట్ ఎక్కువ కదా 60 రూపాయలు పోతాయి 70 రూపాయలు పోతాయి కేజీనా విత్తనాలు పోతాయి ఏం పంట దిగుబడి వచ్చిందప్ప వాళ్ళని కవర్ చేయదు సార్ తినండి మొక్క ఇట్లా ఉంటే బాగా రైతుకే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా రైతుకి ఏం చేయదు గవర్నమెంట్తో పనిలే రైతు పండించుకొని ఇవి ఉంటాయి కదన్నా మామూలుగా ఇన్సూరెన్స్ వాతావరణం రైతే భూములు అమ్మేది
నడపడు అక్కడ చూడు. వాళ్ళ పాప అన్నం తింటున్నారేమో. వీడియో తీసుకుంటే 50 లక్షల మంది చూస్తారు. అది నాది ఒకరిద్దరు కాదు చూసేది, 50 లక్షల మంది చూస్తారు. అమ్మా రైతులు శివమ్మ నగు భాగ్యం ఇక్కడ చూడు. ఇళ్ళకి ఆపక ఆపక వెళ్ళిపోయిన వాళ్ళకు వరాలమ్మా నువ్వు అమ్మాయి నేను చెప్పను నువ్వు మాట్లాడబా. అట్లా కాదు, కూలి 200 రైతుకి ఈ రేట్ వస్తే ఏంది మీకు మార్కెట్? నేను నేర్పిస్తాను కదా నీకు. మాకైతే 50 అమ్ముతారు, వాళ్ళకైతే 20 పోయాలా మేము అనేది. 20 రూపాయలతో పోయాలి వాళ్ళకి. నేను చెప్పు మాట్లాడు. మాట్లాడలేదు.